పాడి పరిశ్రమలో మనం లాభాల బాట పట్టాలంటే మన కవనం కేవలం పాలిచ్చే పశువుల మీద పెడితే సరిపోదు. వాటి దూడల మీద కూడా అంతే శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఈరోజు మనం పెంచే ప్రతి ఒక్క దూడ రేపటి మన పాడి సంపదకు బలమైన పునాది. మరి ఆ పునాదిని శాస్త్రీయంగా పటిష్టంగా ఎలా నిర్మించాలో ఈ విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం. నేటి పెయ్య దూడలే రేపటి పాడి పశువులు. ఇది మనందరికీ తెలిసిన మాటే, కానీ ఇందులో చాలా లోతైన అర్థముంది. మనం ఒక దూడను పెంచుతున్నామంటే అది కేవలం ఒక జీవిని పోషించడం కాదు, మన పాడి పరిశ్రమ భవిష్యత్తు కోసం ఒక విలువైన ఆస్తిని మన చేతులతో మనం సృష్టిస్తున్నాం. ఇది ఖర్చులా అనిపించినా నిజానికి ఇది చాలా తెలివైన పెట్టుబడి. సరే, ఈ విశ్లేషణలో మనం ఒక దూడ ప్రయాణంలో 5 అత్యంత కీలకమైన దశలను చూడబోతున్నాం. ఈ ప్రయాణం దూడ పుట్టక ముందే మొదలవుతుంది. ఆ తర్వాత అది ఆరోగ్యకరమైన పాడి పశువుగా మారే వరకు కొనసాగుతుంది. మరి ప్రతి దశలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. మనం మొదటి భాగంలోకి వచ్చేశాం. రేపటి సంపదకు పునాది. చూడండి, దూడలను శాస్త్రీయ పద్ధతుల్లో పెంచడం అనేది కేవలం పశుపోషణ మాత్రమే కాదు, అది ఒక తెలివైన వ్యాపార వ్యూహం కూడా. అదెలాగో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. ఒక్కసారి ఈ స్లైడ్లో ఉన్న 2 పద్ధతుల్ని పోల్చి చూద్దాం. ఒకవైపు మన ఫామ్లోనే పుట్టిన దూడను మనమే జాగ్రత్తగా పెంచుకోవడం. దీనికి మొదట్లో ఖర్చు తక్కువ, దాని తల్లిదండ్రుల చరిత్ర మనకి తెలుసు, కాబట్టి ఎలాంటి పశువు పెరుగుతుందో ఒక అంచనా ఉంటుంది. మరోవైపు బయట మార్కెట్లో రెడీగా ఉన్న పశువును కొనడం. దీని ఖర్చు చాలా ఎక్కువ, దాని ఆరోగ్య చరిత్ర మనకు అస్సలు తెలియదు, కొత్త రోగాలు మన ఫామ్లోకి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే. అందుకే సొంతంగా దూడను పెంచుకోవడమే ఎప్పుడూ సురక్షితం, లాభదాయకం కూడా. ఇప్పుడు మనం రెండవ భాగానికి వద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే దూడ సంరక్షణ అది పుట్టిన తర్వాతే మొదలవుతుందని. కానీ అసలు నిజమేంటంటే దూడ ఆరోగ్యానికి పునాది తల్లి కడుపులో ఉన్నప్పుడే పడుతుంది. అందుకే గర్భిణీ ఆవు సంరక్షణ చాలా ముఖ్యం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. గర్భిణీ ఆవు విషయంలో ఈ 2 పనులు తప్పనిసరిగా చెయ్యాలి. గర్భం దాల్చిన 6వ నెల నుండి తల్లికి మామూలుగా పెట్టేదానికంటే ఎక్కువ పోషకాహారం అందించాలి. ఇది కడుపులో బిడ్డ బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ప్రసవానికి ముందు తల్లికి ఖచ్చితంగా నట్టల మందు వేయించాలి. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే దీనివల్ల పరాన్నజీవులు తల్లి నుండి బిడ్డకు చేరకుండా ఉంటాయి. దూడ ఆరోగ్యంగా పుడుతుంది. ఇప్పుడు మనం 3వ, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన విభాగానికి వచ్చాం. దూడ పుట్టిన తర్వాత ఆ మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ 60 నిమిషాల్లో మనం తీసుకునే జాగ్రత్తలే ఆ దూడ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దూడ పుట్టిన వెంటనే ఈ 3 పనులు ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి. మొదటగా దూడ శ్వాస సరిగ్గా పీల్చుకోవడానికి దాని ముక్కు, నోట్లో ఉన్న జిగురు లాంటి ద్రవ్యాన్ని శుభ్రం చెయ్యాలి. రెండోది, ఒకవేళ తల్లి దూడను నాకకపోతే మనం పొడిగడ్డితో దాని శరీరాన్ని సున్నితంగా రుద్దాలి. ఇది రక్త ప్రసరణను పెంచి దానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇక మూడోది, బొడ్డుతాడుకు ఇన్ఫెక్షన్ సోకకుండా సరైన చికిత్స అందించాలి. బొడ్డుతాడు విషయంలో అస్సలు నిర్లక్ష్యం చెయ్యకూడదు. శరీరం నుండి సుమారుగా 2 అంగుళాల దూరం వదిలి శుభ్రమైన కొత్త బ్లేడుతో కత్తిరించాలి. ఆ తర్వాత దారంతో గట్టిగా కట్టి వెంటనే టింక్చర్ అయోడిన్ ద్రావణాన్ని పూయాలి. ఈ చిన్న జాగ్రత్త బొడ్డువాపు లాంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల నుండి దూడను కాపాడుతుంది. ఇక 4వ కీలకమైన అంశం ఆహారం. దూడ పుట్టగానే దానికిచ్చే మొదటి ఆహారం కేవలం పాలు కాదు, అది ఒక సూపర్ ఫుడ్. అదే జున్నుపాలు. దానికున్న శక్తి ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. జున్నుపాలను ద్రవ బంగారం అని ఎందుకంటారో తెలుసా? ఎందుకంటే ఇందులో ఇమ్యూనోగ్లోబులిన్లు అనే శక్తివంతమైన రోగనిరోధక యాంటీబాడీలు ఉంటాయి. ఇవి దూడకు మొదటి 3 నెలల పాటు అన్ని రకాల రోగాలతో పోరాడే ఒక సహజ కవచంలా పనిచేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జున్నుపాలు కేవలం ఆహారం కాదు, అది దూడకు ప్రకృతి ఉచితంగా ఇచ్చే మొదటి వ్యాక్సిన్. సరే, అంత ముఖ్యమైన జున్నుపాలను ఎంత పట్టాలి? దీనికి చాలా సులభమైన లెక్క ఉంది. దూడ బరువులో 10వ వంతు. ఉదాహరణకు దూడ 30 కిలోల బరువు ఉందనుకోండి, దానికి రోజుకు 3 లీటర్ల జున్నుపాలు పట్టించాలి. ఈ సింపుల్ ఫార్ములాను పాటిస్తే చాలు. జున్నుపాలు ఎంత పట్టాలి అనేది ఎంత ముఖ్యమో, ఎప్పుడు పట్టాలి అనేది అంతకంటే ముఖ్యం. గుర్తుంచుకోండి, దూడ పుట్టిన మొదటి గంటలోపే జున్నుపాలు తాగించాలి.
ఎందుకంటే సమయం గడిచే కొద్దీ ఆ పాలలోని రోగనిరోధక శక్తిని గ్రహించే సామర్థ్యం దూడపేగులకు వేగంగా తగ్గిపోతుంది. ఆ గోల్డెన్ అవర్నే అస్సలు వృధా చేయొద్దు. ఇక మనం చివరి 5వ విభాగానికి వచ్చేశాం. మొదటి కొన్ని గంటలు జాగ్రత్తగా చూసుకున్నాక మన పని అయిపోయినట్టు కాదు. దూడ ఆరోగ్యంగా బలంగా పెరగాలంటే నిరంతర సంరక్షణ చాలా అవసరం. అవేంటో ఇప్పుడు చూద్దాం. జున్నుపాలు తాగిన తరువాత దూడ మొదటిసారి వేసే పేడను మెకోనియం అంటారు. ఇది నల్లగా జిగటగా ఉంటుంది. ఇలా వేస్తే దూడ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయటం మొదలుపెట్టిందని అర్థం. ఇది చాలా మంచి సంకేతం. జున్నుపాలు పొట్టను శుభ్రం చేయడానికి సహాయపడతాయి. ఒకవేళ దూడ పేడ వేయడంలో ఇబ్బంది పడుతుంటే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. ఇక మరో ముఖ్యమైన విషయం నట్టల నివారణ. ఈ షెడ్యూల్ని తప్పనిసరిగా క్రమం తప్పకుండా పాటించాలి. పుట్టిన 7 నుండి 10 రోజుల్లో మొదటి డోస్ వేయాలి. ఆ తర్వాత 6 నెలల వయసు వచ్చే వరకు ప్రతి నెల 1 డోస్ ఇస్తూ ఉండాలి. ఈ క్రమశిక్షణే దూడ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు చాలా కీలకం. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన 4 మూల స్తంభాలు ఇవి. 1. గర్భంలో ఉన్నప్పుడే తల్లి సంరక్షణతో బలమైన పునాది వేయడం. 2. పుట్టిన వెంటనే ఆ గోల్డెన్ అవర్లో సరైన చర్యలు తీసుకోవడం. 3. అమృతం లాంటి జున్నుపాలను సరైన సమయంలో సరైన మోతాదులో అందించడం. 4. క్రమం తప్పని నట్టల నివారణ షెడ్యూల్. ఈ 4 పాటిస్తే మన పాడి పరిశ్రమ భవిష్యత్తు భద్రంగా లాభదాయకంగా ఉంటుంది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం తెలుసుకున్నవి కేవలం పశుపోషణ పద్ధతులు కావు. ఇవి మన పాడి పరిశ్రమ భవిష్యత్తుకు మనం మన చేతులతో వేస్తున్న పునాదిరాళ్లు. ఈ శాస్త్రీయ పద్ధతులను మన ఫామ్లో అమలు చేయడం ద్వారా రేపటి తరం పాడి పశువులను మనం ఎంత బలంగా, ఎంత ఆరోగ్యంగా తయారు చేయగలం. జీవితంలో మనం ఎదగడానికి ఎవరో ఒకరు చెయ్యి అందించాలి అంటారు కదా. ఆ నమ్మకంతోనే ఈ బీఎస్ఆర్ లెర్నింగ్ హబ్ని మొదలుపెట్టాను. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబు నాకు కేవలం ఒక నంబర్ కాదు, మేమున్నాం, ముందుకు సాగు అని మీరు నా భుజం తట్టి చెప్పే ధైర్యం. ఆ ధైర్యాన్ని నాకిస్తారు కదూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.